వాజపేయ సహస్ర ప్రవర్తనముల కల ఫలమబ్బు నైవేద్య కల్పనమున. విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెందుగాక గంగా నది ఎందు కలిపారు, నైవేద్యం పెట్టి తిన్నారు అంతే. ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయ యాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు. కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది. కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమబ్బు నైవేద్య కల్పనమున. ఇటువంటి కాశీపట్టణం ఉందే, ఇది అత్యద్భుతమయ్యా. ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావ దీన్ని ఇది అంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరించు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్పినటువంటి మాటలు, అందుకని సంయమీంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా, ఒక్క పువ్వు వేసినా, అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశీపట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రద్వయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన, దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాశికాపట్టణానికి వచ్చి ఇంద్రియ లౌల్యంతో ప్రవర్తించేవాడు, క్రోధమునకు వశుడయ్యేవాడు, ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు, పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడకండి. ఇక్కడ వ్యాసుడంతటి వాడిని పరమేశ్వరుడు అంగీకరించాలి అలా వెంపర్లాడితే. కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు. నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారట వాళ్ళ వంట. కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రయత్నించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు. కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది. ఒక వృద్ధుడికి సేవ చేయండి, ఒకరి పెట్టె పట్టుకోండి, ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి, మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి. దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు. కాబట్టి ఇంద్రియ లౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు. ఈ కాశీపట్టణం ఉన్నదే ఇది అంత గొప్పది. చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు. చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు. చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరుండరు? అబ్బా చందమామ చందమామ అంట. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో, చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోటట చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ. ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగనా సముదయంబు. ఆయన డుంటి విఘ్నేశ్వరు నిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు కాయు వెన్నెల ఆనందకాననమున కాలభైరవ దంష్టకు డాలు కొలుపు విధుడు వారాణసి సోమ వీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు. ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించిపోతాట. ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు.
ఉండి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి. బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కాదు. యజుర్వేదంలో ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు అంతామృతై, ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని. ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటాక అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట. అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనంతకుని ముక్తి మంటపేటకు. అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారు, నేను పై నుండిపోయాను, లోపల విశ్వనాథలింగం మీద పోయలేను కానీ ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ వెళ్తాట. కాబట్టి అభిషేకమునరించు అమృతధారావృష్టి మదనంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు. విశాలాక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత మహాతల్లి, పరమశివుని గరాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాలలో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుడిని చూపించి అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారంది ఒక ఆవిడ. ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట. ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనం ఏముంది? అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరస్థలోపాముద్రాచమన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భక్తారకోదేవ్యాద్వాదశామి ఉపాసకా. మహాభక్తుడు అమ్మవారికి. అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం అనుకున్నాను. అమ్మవారి దగ్గరికి వెళితే స్వతంత్రుడు అమ్మ కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం. అమ్మ దగ్గరికి వెళితే ఏంది, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి 2-3 మాటలు చేతి మీద కొట్టడానికి కూడా ఏమిటా అంటారేమో అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది, ఇలా చూడు అని బుగ్గలు పట్టుకుని కూడా తిప్పేయచ్చు. అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు. అందుకని విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాట. చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ మెరియించు మిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయంబు. అసలే గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగా యమున పక్క పక్కన ఉన్నాయనుకోండి, పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టుంటుంది. అందుకే ఎదురు తిక్కన గారు విరాట పర్వం చేస్తూ కాళిందియును సురనదియును కూడినట్టి ఆ 2 గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తూ ఉంటే అన్నారు. అలా మహానుభావుడు ఆ గంగా నది తెల్లగా మెరుస్తుంటుంది, ఆ నీటి ప్రకాశం. ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతకన్నా తెల్లగా మెరుస్తుంది సైకతం. ఎంత బాగుంటుందో అసలు ఆ ఇసుక, తెల్లటి ఇసుక తెన్నెలు. వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేవేవో తెలుసా రాత్రి? ఒక్క చక్రవాక పక్షులే. ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ. ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి. వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏమిటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనపడవు కాబట్టి 2 తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిన్నెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనపడదు, దీనికి ఇది కనపడదు. దానికోసం ఇది, దీనికోసం అది బెంగెట్టు కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడతాయి. అందుకే తిక్కగా మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెరుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముగుల నంబును జుంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు. ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికి. చంద్రుడు వచ్చేటప్పటికి వాటికి బెంగ వస్తుంది. అవి తిట్టుకుంటాయితే దిక్కుమాల చంద్రుడు వచ్చాడు, మనకేమో ప్రియుడు కనపట్టలేదు అని ప్రియురాలు కనపట్టలేదని ప్రియుడు ఏడుస్తూ అటు ఇటు పెడితే ఎక్కడ వెళ్ళిపోతామో దారి తప్పిపోయిన అలా కూర్చుని ఉంటాయి.
ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి ఆ తెల్లటి ఇసుక తిన్నెల మీద కూర్చున్న చక్రవాక పక్షుల్ని చూసి, నన్ను తిట్టకండే, నాలో ఏముంది, నా తప్పు కాదు, నేను జిల్లేడాకు మీద పడితే రాలిపోతుంది, ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది, నాదా తప్పు, అది చెట్టు యొక్క తప్పు, మీ ఉపాధికి ఉన్న దోషం, నేను వస్తే మీకు కనబడదు, మీ కర్మ, నేనేం చేయను, మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా, లోకమంతా చూడండి నేను వస్తే సంతోషిస్తారు, పిల్లల్ని కూడా చందమావరా అవే జాబిల్లిరా అవే అని అన్నం పెడతారు, మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను, మీ ఉపాధి దోషం, మీరు బెండ పెట్టుకోకండి నా మీద, నన్నేం అనకండి అని విరించి నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయము. ఆ చక్రవాకాంగనలు ప్రత్యేకించి ఎవరిని సముదాయించాలి, మగాయన్ని పర్వాలేదు, కొంచెం ధైర్యంగా ఉంటారు, ఆడవాళ్ళని బిక్కు 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 పెట్టుంటారు, ఆయన కనపడలేదండి, ఆయన కనపడలేదండి, ఆయన కనపడలేదండి. అందుకని చక్రవాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిరణములతో తన చేతులతో ముట్టుకుని, ఏం బెంగపెట్టుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను ఇంకొంచెం చూడలితే సూర్యుడు వచ్చేస్తాడు, మీకు కనపడుతున్నాయి, నన్ను నేను తిట్టుకోకండి, ప్లీజ్ ఏమనుకోకండి అని కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాడు. కాబట్టి నిరించు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంటి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క డుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రశించు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంటి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క డుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి. అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్టే ఆయనకి డుంటి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. మీకు చెప్తే ఆ డుంటి విఘ్నేశ్వరుడు ఏమిటో, ఆయన కథ ఏమిటో, ఆయన అల్లరేమిటో, ఆయన గురించి పరమశివుడు ఎంత స్తోత్రం చేశాడో విశ్వనాథుడు, ఆ విషయాలన్నీ మీకు ఏదో రోజు చెప్పే ప్రయత్నిస్తానులేండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను, గణపతి కదా వదిలిపెట్టేయకూడదు. కాబట్టి ఆయన తాను చంద్రుడు, ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది, ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుటద్దంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని మురిసిపోయి ఆ చంద్రుట ఓసారి ఇలా చూసి ఆయన్ని చూస్తే ఓ నా అంశే అక్కడ ఉందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడట. కొదమ చుక్కల రాజు గుస్తరించు డుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడట. అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకాననమున, ఆనందకాననం అసలే ఇది. ఈ కాశీపట్టణం ఆనందకాననంలో కాయు వెన్నెలలు కురిపిస్తట్టలాగా. కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంస్ట్రకుడాలు కొలుపు. కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు, కాపలాదారు. ఆయన యొక్క కోర చూస్తే హడిలిపోతారు. ఆయన పేరే భైరవుడు. భై అని అరుస్తాడు కాబట్టి, భై అన్న రవం ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు అట్లా భైరవుడు అంతే. అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగ పూజ చేసి కాలభైరవుడికి గారెలమాల ఇవ్వండి అని చెప్పి, గారెలమాల అంటే మాంసం పెట్టాలి, మాంసానికి బదులుగా మినుము, అందుకని గారెల గంట ఒకటి తీసుకొచ్చి ఒక కుక్కని తీసుకొచ్చి దాన్ని మెళ్ళ వేస్తాడు. కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది, అందుకని కాలభైరవుడికి అది సంకేతం. పైగా ఇక్కడ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట ఆ కుక్కే కనపడుతుంది. పాపం చేసిన వాడైతే తరిమితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలో ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి వెళ్తాడు. ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని అగ్నిజ్వాలల కింద నుంచి వెళ్ళారు. కారణం ఏమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం. ఆయన దంస్ట్ర, ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి, హడిలిపోతారు పాపులు. అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి, ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి తస్మాత్ జాగ్రత్త. మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు దంస్ట్రకు గాలు కొలుపు. విధుడు వారాణసి సోమవీధి చెక్కి, ఆ చంద్రుట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుడిని చూసి పొంగిపోతే ఆయన వారాణసి పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోతాడు. ఇవన్నీ చేసుకుంటూ విధుడు వారాణసి సోమవీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో వెడుతూ చంద్రుడు మురిసిపోయే పట్టణం కాశీపట్టణం. చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రుడు మురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత
మోక్షమునే ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగానే ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోషకాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వరాయ నమః 2 మాటలు రోజుకంటే, ఉదయం సాయంకాలం ఉభయ సంఖ్యలో ఎందో అన్నాడు అనుకోండి, వాడికి మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు. పైగా అక్కడే గౌరీ కుండ ఉంది. కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది. కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీరుతాయి, అనుగ్రహాన్ని పొందేస్తారు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ పాపాభిదానంబు హరత్ శ్రోత పూర్వమునందు మునింగి మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేరి భజించి బడయుం సంప్రీతి కామ్యార్థ సిద్ధార్థుల. తెల్లవారుజామున వెళ్ళాలి. వెళ్ళి కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వర లింగం అని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అకార ఉకార మకారములతో 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమైన భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని అకార ఉకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు. ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరమిచ్చాడు. అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి. స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి. అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి. తెలిసి తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేరు. ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో, ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చేత్. అందరికీ మహన్యాసం చెప్పరు, వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఇన్ని స్తోత్రం చేశాడు. అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో, ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చేత్. అందరికీ మహన్యాసం చెప్పరు, వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఇన్ని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు, కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారో అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకి అనుగ్రహించేస్తాను అన్నాడు. అందుకే అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి. ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు సశాస్త్రీయాభిషేకం చేసేసినట్టే. అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిన దాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి. మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే. నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూపస్వరూపిణి నమో రుద్రాయ
నమో భవాయ నమ శర్వాయ నమ ఉగ్రాయ నమ సామ యజుస్వరూపాయ నమో నాదాత్మనే నమో బిందుకలాత్మనే నమో లింగాయ నమో లింగస్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమస్తారస్వరూపాయ నమ శివాయ నమ కపర్దినే నమ శితికంఠాయ నమో మీఢుష్టమాయ నమో గరిష్ఠాయ నమో శిపివిష్ఠాయ నమో హ్రస్వాయ నమో బృహతే నమో వృద్ధరూపిణి నమ కుమార గురవే నమ శ్వేతాయ నమ కృష్ణాయ నమ పీతాయ నమ అరుణమూర్తయే నమో ధూమ్రపర్ణాయ నమ పింగళాయ నమ కిర్మీరవర్చసే నమ పాటలవర్ణాయ నమో హరితతేజసే నమో నానావర్ణస్వరూపాయ నమో వర్ణపతయే నమ స్వరరూపాయ నమో వ్యంజన రూపిణి నమ ఉదాత్తానుదాత్త స్వరిత రూపాయ నమో హ్రస్వ దీర్ఘ ప్లుత విసర్గాత్మనే నమో అనుస్వార స్వరూపాయ నమ సానునాసికాయ నమో నిరనునాసికాయ నమో దంత్యాయ నమో స్థాలవ్యాయ నమ ఓష్ట్యాయ నమ ఉరస్యాయ నమ ఓష్ణస్వరూపాయ నమో అంతస్థాయ నమ పినాకిని నమో నిషాదాయ నమో నిషాదపతయే నమస్తారాయ నమో మంద్రాయ నమో మధ్యమాయ నమో ఘోరాయ నమో ఘోరమూర్తయే నమస్థానస్వరూపాయ నమో మూర్ఛనాస్వరూపాయ నమ స్థాయి సంచార స్వరూపాయ నమో లాస్య తాండవ జన్మనే నమ స్త్రైర్యత్రిక స్వరూపాయ నమ స్థూలాయ నమ సూక్ష్మాయ నమో అదృశ్యాయ నమో ఆర్వాచీనాయ నమ పరాచీనాయ నమో వాక్ ప్రపంచ స్వరూపాయ నమ ఏకాయ నమో అనేక భేదాయ నమ సదసత్పతయే నమ శబ్ద బ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమో వేదాంత వేద్యాయ నమో వేదపతయే నమ పార్వతీశ్వరాయ నమో జగదీశ్వరాయ నమో దేవదేవాయ నమ శంకరాయ నమస్తుభ్యం మహేశ్వర నమస్తుభ్యం జగదానంద నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తుభ్యం మృత్యుంజయ నమస్తుభ్యం త్రయంబక నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణే నమస్తే త్రిపురఘ్నాయ నమస్తే అంధక నిషూధనాయ కందర్పదర్పదలనాయ నమో జాలాంధకారయే నమ కాలాయ నమ కాలకోట విషాదినే నమో భక్త విషాద హంతే నమో నమః. ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్ళి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారేశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు.